తెలంగాణ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఫేజ్ 2 సో కన్వర్జన్ బేస్ మీద వచ్చిన వాళ్ళు లైక్ కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, అండ్ ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3 ఉంటుందా, సో ఈ ఫేజ్ 3లో ఎవరు ఎలిజిబుల్, సో ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. అండ్ ఇంకా చాలా స్టూడెంట్స్ లైక్ కింద కమెంట్ సెక్షన్లో లైక్ కాలేజ్ దూరం వచ్చిన వాళ్ళు మేము వెళ్ళాలా లేదా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ కొంతమంది లైక్ కొన్ని కాలేజెస్ వాళ్ళు కాల్ చేసి మీకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఉంటుంది, మ్యాండేటరీగా రావాలి, సో ఇలాంటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. వాటి గురించి కొన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కన్వర్జన్ బేస్డ్ మీద ఎవరికైతే సీట్ వచ్చిందో మీకు ఆ కాలేజ్ నచ్చితే మీరు మనీ ఆన్లైన్లో పే చేసి మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్లో వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. సో 18th to 21. సో ఇంకా ఎవరికైతే సీట్ వచ్చి మీరు డైలమాలో ఉంటే మీకు ఆ కాలేజ్ నచ్చితే ఫీ పే చేసి వెళ్ళండి. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఫేజ్ 3 కోసం చూస్తా, ఫేజ్ 3లో దీనికన్నా బెటర్ కాలేజ్ వస్తే వెళ్తా అంటే ఇందులో మనీ కట్టకండి, కాలేజ్ కూడా వెళ్ళకండి. కానీ ఫేజ్ 3లో గ్యారంటీగా మీ ర్యాంక్ వస్తుందా రాదని చెప్పలేము. సో ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. సో ఎవరైతే ఈ కన్వర్జన్ బేస్ మీద వెళ్ళే వాళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ 21 రోజు వెళ్ళండి. దాని తర్వాత మీరు వెళ్ళిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్లైన్లో మనీ పే చేసి కూడా కాలేజ్కి వెళ్ళకపోతే కూడా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫేజ్ 3. సో ఈ ఫేజ్ 3 ఉండదా అంటే ఉంటుందండి. సో ఎందుకంటే డిఎడ్ కోర్స్ కాబట్టి చాలా సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ సీట్స్ మనకు వేకెన్సీ అవ్వద్దని వాళ్ళు చూస్తారు. సో ఫేజ్ 3 అయితే ఉంటుంది, కాకపోతే ఫేజ్ 3 ఉండడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఒక 1 వీక్ కావచ్చు, ఇంకొక 10 days అయితే టైం పడుతుంది. సో మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో. సో ఈ ఫేజ్ 3లో ఎలాంటి వేకెన్సీస్ వస్తాయంటే ఇప్పుడు కన్వర్జన్ బేస్డ్ మీద కావచ్చు, ఫేజ్ 1 ఫేజ్ 2 కన్వర్జన్ 3 అయినాయి. ఇప్పుడు ఈ 3లో సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో మనీ పే చేసి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క వేకెన్సీస్. అండ్ చాలామంది సీట్ వచ్చి కూడా వాళ్ళు కాలేజ్ వెళ్ళరు, అంటే వేరే డిస్ట్రిక్ట్ వచ్చాయని. సో అలాంటివన్నీ వేకెన్సీస్కి మళ్ళీ ఫేజ్ 3 మోస్ట్లీ ఫైనల్ ఫేజ్ ఉండొచ్చు. సో వేకెన్సీస్ అయితే ఉంటాయి, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 20%, 30% సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అవి ఫేజ్ 3 కింద వస్తాయి. సో ఇక్కడ మనకు ఫేజ్ 3 ఎలిజిబిలిటీ. సో ఈ ఫేజ్ 3కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కన్వర్జన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక కాలేజీలో వెళ్తారు. సో ఫేజ్ 3లో వాళ్ళకైతే ఛాన్సెస్ ఇవ్వరు బెటర్ కాలేజ్ కోసం. ఎందుకంటే మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, కన్వర్జన్ 3 ఛాన్సెస్ ఇచ్చారు. అంటే ఆ కన్వర్జన్ది కూడా ఒక ఫేజ్ 3 లాగానే, అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఎక్కడైనా సీట్ వేకెన్సీ ఉంటే మీకు ఎక్కడనో దగ్గర సీట్ వచ్చేది. సో అది కూడా ఒక ఫేజ్ 3 లాగానే, కాకపోతే ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను బెటర్ కాలేజ్ కోసం ఇవ్వరు ఛాన్సెస్. ఎందుకు ఇవ్వరంటే ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఛాన్స్ ఇస్తే, సపోజ్ మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది ప్రైవేట్, మళ్ళీ మీరు వేరే ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ సీట్స్ కోసం మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టడం, మళ్ళీ ఇంకొక ఫేజ్ పెట్టడం ఎందుకని వాళ్ళు కన్వర్జన్ తీసుకొచ్చారు. సో కన్వర్జన్లో కొందరికి వచ్చాయి సీట్స్. సో అందుకే మీకు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవచ్చు మోస్ట్లీ. సో లాస్ట్ ఇయర్ ఇవ్వలేరు, సో ఈ ఇయర్ కూడా ఇవ్వరేమో మోస్ట్లీ. సో ఇంకా మనకు అఫీషియల్గా రాలే, కాకపోతే ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ కన్వర్జన్లో వచ్చి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళకైతే ఫేజ్ 3లో ఛాన్సెస్ ఇవ్వరండి. సో ఫేజ్ 3 ఎవరికి ఛాన్సెస్ ఇస్తారంటే ఇప్పటి వరకు సీటే రాని వాళ్ళు అండ్ ఎవరైతే జస్ట్ ఆన్లైన్లో మనీ పే చేసి కాలేజ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, అంటే ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో వాళ్ళు అంటే సీట్ రాని వాళ్ళు, ఆన్లైన్లో జస్ట్ మనీ పే చేసి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు, అండ్ ఇప్పటి వరకు ఫేజ్ 1, ఫేజ్ 2లో మీరు పార్టిసిపేట్ చేయలేరు. కొత్తగా ఇప్పుడు ఫేజ్ 3లో మీరు డిఎడ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కొందరు, అంటే వేరే కోర్సెస్లో వెళ్ళి అక్కడ ఆ కోర్స్ టీసీ తీసుకొని అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు పీజీ బీఎడ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు డిఎడ్ ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు కొందరు. అలాంటి స్టూడెంట్స్ కావచ్చు. అండ్ మొన్న రీసెంట్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, సో అలాంటి స్టూడెంట్స్ కావచ్చు. సో సీట్ రాని వాళ్ళు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫేజ్ 3లో. మీకు ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో మీ ర్యాంక్ బట్టి, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ క్యాస్ట్, అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో తక్కువ వేకెన్సీస్ ఉంటే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఎక్కువ వేకెన్సీస్ మిగిలి ఉంటే కొద్దిగా మంచి ఒక 3000 వరకు ఉన్న మీకు ఎక్కడో దగ్గర సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఫేజ్ 3 గురించి. సో ఫేజ్ 3 గురించి ఇంకా టైం ఉంది కాబట్టి అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్ చేస్తారో అప్పుడు డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ ఇయర్స్ ఏదైతే ఆధారంగా నేను చెప్తున్నాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇప్పుడు 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ అటెండెన్స్ కావచ్చు,
మాన్యువల్ అటెండెన్స్ కావచ్చు, మీరు బయోమెట్రీ ఉన్న మనకు ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ రూల్స్ తీసుకొచ్చింది లైక్ ఫేషియల్ రికగ్నైజేషన్. సో అది అన్ని కాలేజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది మనకు పర్ఫెక్ట్గా తెలియదు. సో ఎవరైతే స్టూడెంట్స్ మీరు వెళ్ళి కనుక్కోవాలి. సో ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే మనీ ముందే తీసుకున్నారు కొన్ని కాలేజ్లో, ప్రైవేట్ కాలేజెస్లో. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు డిఎడ్ కోర్సెస్కి. సో కొందరు మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, కొందరు జాబ్ పర్పస్ వేరే జాబ్స్ చేస్తూ ఇప్పుడు డిఎడ్ చేద్దాం అనుకుంటారు, కొందరు రీసెంట్గా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎడ్, పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. సో కొందరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళరు కాబట్టి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొంతమంది, కొన్ని కాలేజెస్ అని అన్ని కాలేజెస్ అంటే నేను, కొంతమంది ముందే అటెండెన్స్ ఫీజు మేము అటెండెన్స్ వేస్తాం మీకు, మీరు ఇంత పే చేయండి అని ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు. కొన్ని కాలేజెస్లో తీసుకోలేరు. సో ఇప్పుడు గవర్నమెంట్ సపోజ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఫాలో అవ్వాలి. సో కాలేజ్ వాళ్ళు పెడితే స్టూడెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. సో మీరు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా సపోజ్ ఏ ప్రైవేట్ కాలేజ్ అన్నా మీకు మ్యాండేటరీగా అటెండెన్స్ ఉంది అంటే మ్యాండేటరీగా మీరు వెళ్ళాలండి, వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ మీరు వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నేను రెగ్యులర్గా రాలేను అనుకుంటే వాళ్ళు ఓకే మేము మేనేజ్ చేస్తా అంటే ఓకే, లేదు మ్యాండేటరీగా రావాలి మాకు గవర్నమెంట్ నుంచి రూల్స్ ఉన్నాయంటే మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సిందండి కాలేజ్కి. సో ఎందుకంటే డిఎడ్ కోర్స్ చేస్తున్నారంటే మీరు రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఆ క్వశ్చన్ కూడా మీరు రాంగ్గా అడిగినట్టే. అంటే నేను రెగ్యులర్గా వెళ్ళాలా, అటెండెన్స్ నేను మేనేజ్ చేసుకుంటే అది కొద్దిగా లీగల్ పరంగా రాదంటే ఇల్లీగల్ పరంగా వస్తాయి. కాబట్టి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మ్యారీడ్ వాళ్ళు కావచ్చు, వేరే ఇష్యూస్ ఉంటే మీరు పర్సనల్గా వెళ్ళి కాలేజ్ వాళ్ళు ఓకే మీరు రాకపోయినా మేము మేనేజ్ చేస్తాం, సగం డేస్ అన్న రండి అంటే వీక్లీ 3-4 డేస్ అన్న రండి అనుకుంటే వాళ్ళు ఓకే అంటే వెళ్ళండి, జాయిన్ అవ్వండి. లేదు అంటే వాళ్ళు మ్యాండేటరీగా 75% అటెండెన్స్ మ్యాండేటరీ రావాలంటే మీరు వెళ్ళాల్సిందే. సో వేరే ఆప్షన్ లేదు. సో మీరు మీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని మంచి డెసిషన్ తీసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఈ అటెండెన్స్ కావచ్చు అవన్నీ మీరు అక్కడ చదివే స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి, లేదంటే ఆ ప్రిన్సిపాల్ సార్స్తో మాట్లాడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 5th, సీట్ అలాట్మెంట్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్. కొందరికి పక్కా డిఎడ్ చేద్దామని ఉన్నారు కానీ వాళ్ళకు వేరే జిల్లాలలో వచ్చింది. సో మీకు సపోజ్ వీలైతే అప్ అండ్ డౌన్ చేయడానికి లైక్ వీలవుతుందంటే ఓకే, లేదంటే అక్కడ కాలేజ్కి వెళ్ళి మీరు పక్కన హాస్టల్స్ కావచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరన్నా ఉండి మీరు డిఎడ్ కోర్స్ చేయొచ్చు. లేదు మొత్తానికే పాసిబుల్ అయితే లేదు, మా డిస్టిక్ వేరే 300 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఉంది అనుకుంటే మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ సిచ్యువేషన్స్ నేను అప్పుడప్పుడు రావచ్చా లేదా అని కనుక్కోండి. కనుక్కున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్గా రమ్మంటున్నారు అని మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో ఏవైనా రెగ్యులర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటేనే కాలేజ్ వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళండి, లేదంటే కోర్సు మీరు చేయకండి అండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ 6th పాయింట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. సో ఇప్పుడు ఎవరైతే phase 3 కోసం వెయిట్ చేస్తున్నారో మీరు, phase 3 ఎవరికైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు phase 3లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వెబ్సైట్లో మనకు ప్రతి కాలేజీలో phase 2లో ఎంతమందిని తీసుకున్నారు ఆ డేటా అంతా ఉంది. ఎగ్జాంపుల్ మీరు వరంగల్ అనుకోండి, వరంగల్లో ఉన్న డిఎడ్ కాలేజెస్లో అన్నిట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది. సో అందరూ కూడా ఓన్లీ క్యాస్ట్ చూడండి, మీ క్యాస్ట్లో మీద చూడండి. కొందరు ఇప్పుడు బీసీ ఎస్టీ కంపేర్ చేసుకుంటున్నారు, అట్లా కంపేర్ చేసుకున్నద్దు. ఎప్పుడైనా మీ క్యాస్ట్లో మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంది అవి చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2900 కట్ ఆఫ్ ఉంది, మీ ర్యాంక్ ఒక 3000 ఉంటే సపోజ్ phase 3లో మీ డిస్టిక్ కాకపోయినా ఎక్కడైతే ఏ డిస్టిక్లో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయో అవి వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. కొన్ని డిస్టిక్స్లో హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల రాకపోవచ్చు. సో అట్లా డిస్టిక్ ఎక్కువ కాలేజెస్ ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటే అవి పెట్టండి, లేదంటే మీ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయో అవి పెట్టండి. సో ఇవన్నీ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి ఎవరైతే phase 3 కోసం వెయిట్ చేస్తున్నారో. అండ్ మీరు కట్ ఆఫ్ చూడండి, ఎందుకు సీట్ రాలేదు. సపోజ్ మీకు కొంచెం దగ్గరలో ఉంటే సపోజ్ phase 3 కోసం వెయిట్ చేస్తా అనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు, లేదంటే వేరే కోర్సెస్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ అన్నా మీరు ట్రై చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్, phase 3 ఉంటుంది కాకపోతే టైం పడుతుంది, 1 వీక్ పట్టొచ్చు, 10 days పట్టొచ్చు. సో వాళ్ళు కాలేజీ వాళ్ళు డేటా పంపాలి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది కాలేజీలు రిపోర్ట్ చేశారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో phase 3 ఎప్పుడు పెట్టాలి, అవంతా మనకు టీజీ డీసెట్ వాళ్ళు టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు మీరు 21 లోపు వెళ్తేనే మీ సీట్ అనేది బుక్ అయిపోతుంది, మీకు అడ్మిషన్ వస్తుంది, లేదంటే మీకు కూడా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ అటెండెన్స్ కావచ్చు, బయోమెట్రిక్ కావచ్చు, అన్నీ మీరు కాలేజ్కి వెళ్ళే
ఆ సార్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని అండ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ కావచ్చు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా కొద్దిగా ఇంటరాక్షన్ చేయండి. సో దట్ కాలేజ్ సిచ్యువేషన్ కావచ్చు ఎట్లుంటుంది అవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ ఒరిజినల్స్ కావచ్చు టీసీ కావచ్చు అప్పుడు ఇచ్చేసేయండి. అప్పుడు మాత్రమే మీ సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఎవ్వరు ఇప్పుడు దూరం వచ్చింది కదా అని మీ ప్రాబ్లమ్స్ మీకే తెలుస్తాయి కాబట్టి ప్రాపర్గా డెసిషన్ తీసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. సో ఫేజ్ 3 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది, లేదంటే దానికన్నా ముందే అప్డేట్ చేసినా చేయొచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.